వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బైక్ రీడింగ్ వచ్చేసి 38,980 పక్కన 2 ఉంది. ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా బాగున్నా. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ నల్ల చెరువు లోపల ఉన్నాం. మన హైదరాబాద్లో హైడ్రా ఆధ్వర్యంలో చాలా చెరువుల అభివృద్ధి జరుగుతున్నాయి, మీ అందరికి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఉప్పల్ నల్ల చెరువున్న రూపురేఖలే మార్చేస్తున్నారు. ఈ ఏప్రిల్ మంత్కి సంబంధించి అప్డేట్ ఇద్దామని ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఈ రూట్లోనే ట్రావెల్ చేస్తుంటా, బట్ మినిమం 1 month అన్న గ్యాప్ ఉంటే బాగుంటుందేమన్న ఒక ఉద్దేశంలో అలా గ్యాప్ ఇస్తూ వస్తున్నా. క్లియర్గా మీరు చూసుకోవచ్చు, ఇదంతా చెరువు చుట్టూ ఒక రోడ్డు లాగా సూపర్గా చేసినారు. అండ్ లోపల ఇది చూస్తే ఇది ఒక పార్ట్, ఇది 3 parts ఉన్నాయని లాస్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, చాలామంది చూసినారు. ఇది ఒక పార్ట్ అనుకోండి, ఇది ఒక కట్ట, మధ్యలో ఇదొక పార్ట్, అండ్ అక్కడ ఒక బైక్ వెళ్తున్నది కదా అదొక కట్ట, ఆ బైక్ పక్కనే ఇంకొక పార్ట్, అండ్ లాంగ్లో మీకు కనిపిస్తుంది ఒక ఎత్తు ఇట్లా రౌండ్గా ఉన్నట్టుగా అదొక పార్ట్. ఒక 3 partsగా దీన్ని ప్రజెంట్ అయితే డివైడ్ చేయడం జరిగింది. ఈ పార్ట్లో అక్కడ రాళ్ళు పేరుస్తున్నారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్లోనే మీకు డేటు టైము చూపించే ప్రయత్నం చేస్తా. ఎస్, 4:42 ఏప్రిల్ 8th నా ఈవినింగ్ 4:43 ఏప్రిల్ 8th రోజు ఈ వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుంది. చలో ఇటు నుంచి ఈ రౌండ్ అయితే కొడదాము. వీడియో కొంచెం లెంతే ఉంటుండొచ్చు, బట్ డీటెయిల్గా వర్క్స్ ఎక్కడి వరకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది చూపించాలన్న ఉద్దేశం చొప్పున ఈ వీడియో అయితే చేయడము జరుగుతుంది. ఇదిగోండి లాంగ్లో ఇటాచి ఉంది, అదంతా కూడా అక్కడ కూడా ఇటాచి ఉంది, వర్క్ జరుగుతుంది. అక్కడ దాకా వెళ్దాము. అటు నుంచి రూటు బంద్ చేసినట్టున్నది, బట్ మళ్ళీ బ్యాక్ వద్దాం. కావాలంటే అక్కడ దాకా అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నన్ను ఒక క్వశ్చన్ అడిగినారు, ఎక్కడనో ఫేస్బుక్లోనో ఎక్కడనో సంథింగ్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, ఫేస్బుక్లో అనుకుంటా. ఈ డెప్త్ తక్కువ ఉన్నది, వై డెప్త్ ఈస్ వెరీ లో అన్నట్టుగా ఇంగ్లీష్లో రాసినారు. మీరు చెప్పండి, ఈ లోతు కరెక్ట్గా ఉన్నదా, ఇంకా లోతు తవ్వాల్సి ఉండేనా ఈ చెరువు అనేది ఖచ్చితంగా కమెంట్ చెయ్యండి. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. చాలా ఇష్టంతో నేను ఈ కంటెంట్ చేస్తుంటా, చాలా యూనిక్ కంటెంట్. చాలా తక్కువ మంది ఈ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, అండ్ వాళ్ళందరూ కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు, మనం కూడా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి ఇక్కడ ఇటాచితో అయితే వర్క్ జరుగుతుంది. ఇటు పోవడానికి లేదు, ఇటాచి వెహికల్ పోవడానికే వే ఉంది. 2-wheeler పోవచ్చు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. లోపలికైతే మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. ఇంత ముందుకు ఇట్లా వే ఉండే, ఇట్లా పోయేది. ఇక్కడ ఇదేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించి అక్కడ శిలాఫలకం ఏదో ఉన్నట్టున్నది. పోయి సాగుతా అయిపోతుందా? వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్తున్నాం. చెప్పినా కదా, ఒకవేళ లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదామని. అండ్ మర్చిపోకండి, మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే ఖచ్చితంగా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం. మనకు 2 ఛానల్ని ప్రజెంట్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఒకటి మోజెస్ పెట్లోజు అనే ఛానల్, ఇంకొకటి ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అనే ఛానల్. ఈ 2 ఛానల్లో ప్రజెంట్ వర్క్స్ అయితే అప్డేట్స్ ఇస్తున్నాం. వ్యూవర్షిప్ అనేది చాలా తక్కువ. యూట్యూబ్ అనేసరికి ల్యాక్స్లలో మిలియన్స్లలో వ్యూస్ వస్తేనే ఆ ఛానల్స్ని మెయింటైన్ చేశారు. బట్ బిగినింగ్ అంటే నేను 2018 నుంచి యూట్యూబ్లో ఉన్న, మనకు 1000-2000 వ్యూస్ వచ్చినా, 100-200 వ్యూస్ వచ్చినా ఫుల్ ఖుషి అయితేనే ఉంటాము. చాలా యూనిక్ కంటెంట్ చేస్తుంటాం కాబట్టి వ్యూస్ అనేటివి కూడా ఫస్ట్ తక్కువనే ఉంటాయి.
అంతా క్లియర్గా చూడొచ్చు. ఇది మొత్తం వర్క్ చేసినారు. 3 పార్ట్స్ అని చెప్పిన కదా, 1 పార్ట్ అటు సైడ్ తిరిగి వచ్చినాం కదా. ఇదిగోండి, ఇది సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ కూడా క్లియర్గా మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ హైటు లోతు అనగా లోతు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రాళ్ళన్నీ కూడా పేరు చేసినారు. ఇంకా కొంచెం అక్కడక్కడ గ్యాప్లు ఉన్నాయి, అక్కడ పేరుస్తే అయిపోతుంది. అండ్ మనము ఈ సెకండ్ ఇది చూస్ చేసుకొని ఇలా కూడా వెళ్ళొచ్చు దీని మీదకి అని. బట్ ఇప్పుడు మనం దాని మీదకి వెళ్ళడం లేదు. ఈ మధ్యలో నుంచి వెళ్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. ఆ మధ్యలో నుంచి వెళ్దాం. ఎందుకంటే ఆ పార్ట్ చూసినారు, ఈ పార్ట్ చూసేసినారు. అటు సైడ్ పార్ట్ థర్డ్ పార్ట్ చూస్తే అయిపోతుంది. ఇది చూడండి ఎంత వెడల్పు ఉన్నది. ఒక్కసారి వర్క్ ఫినిష్ అయిపోయి ఇంకా అవన్నీ కూడా పెట్టేస్తే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. ఇదంతా చూడండి లాంగ్లో. ఇవన్నీ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్లు, పిల్లరు. ఇక్కడ చాలా వరకు అయితే ఇప్పుడు ఏమి కనబడట్లేదు, అన్నీ తీసేసినారు కూరగాయలకు సంబంధించిన ఆటోలో. మంచి డిసిజనే. మనము లోపలికి వెళ్ళడానికి అక్కడ మధ్యలో రాళ్ళు అడ్డుకున్నట్టు కనబడుతున్నాయి. ఎస్, మనం ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాం, మీకు కూడా అర్థమైపోతుంది. అదిగోండి అక్కడ రాళ్ళు అడ్డున్నాయి. ఈ కట్ట మీదకేనైతే వెళ్ళలేము, అక్కడ వర్క్ జరుగుతుంది. ఏం చేద్దాం, సరే దీంట్లోనే ఒక ఎండు దాకా అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదంతా థర్డ్ పార్ట్. మనం ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేస్తే మనం దీన్ని థర్డ్ పార్ట్గా తీసుకున్నాం. ఇది చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. మధ్యలో ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పిన, అండ్ మళ్ళీ కూడా ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా. మధ్యలో ఎత్తు పెట్టినారు ఇట్లా. ఆ మధ్యలో మన స్టాచ్యూ పెడతారా లేకపోతే వాటర్ ఫౌంటైన్ లాంటివి పెడతారా, ఏం పెడతారు అనేది చూడాలి. ఒకవేళ స్టాచ్యూ పెడితే ఎవరి స్టాచ్యూ పెడితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ అయితే చేసే ప్రయత్నం చేయండి. ఇది నాకైతే నా ఒపీనియన్ ఏంటంటే, ఇది ఫినిష్ అయిన తర్వాత మినిమం ఒక ఎంట్రీ ఫీజు అనేది పెట్టాలి. కనీసం 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి గవర్నమెంట్ మెయింటెనెన్స్ కొరకు వాడాలి. మంచిగా వాచ్మెన్లను పెట్టాలి, మంచిగా వాష్రూమ్లను పెట్టాలి. ఇది ఏంటంటే ఏదో కట్టినామా చేసినామా అన్నట్టుగా కాకుండా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుండాలి. స్ట్రిక్ట్గా పెట్టాలి రూల్స్. ఎందుకంటే మనం ఎంత మంచిగా చేసినా కూడా కొంతమంది ఉంటారు ఖరాబ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇంకా ఇక్కడ ఏమేమి పెడితే బాగుంటాయి అనేటివి మీకు ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇదంతా మట్టి. ఇందులోపడికి వెళ్ళొచ్చు, బట్ చూసి వెళ్ళాలి. లోపలికి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇదిగోండి టోటల్గా ఆ వెహికల్స్ అన్నీ చూడండి. వర్క్ అనేది చాలా ఫాస్ట్గానే జరుగుతుంది ఇక్కడ. ఈ వర్షాకాలం మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు ఇది ఓపెన్ అయితే సూపర్. పిల్లర్ నెంబర్ 43, 42, 41, 42, 43 ఫ్రమ్ వన్ కార్నర్ టు అనదర్ కార్నర్ వచ్చినాం. ఆ కార్నర్లో కూడా ఇలాంటిదే ఒకటి కడుతున్నారు, అండ్ సేమ్ ఈ కార్నర్లో కూడా ఇలాంటిది ఒకటి కడుతున్నారు. క్లియర్గా చూడవచ్చు. ఇది వాటర్ ఫ్లో కొరకు ఏమో అనుకుంటున్నా, ఇన్లెట్ అవుట్లెట్లు ఉంటాయి కదా వాటికి సంబంధించింది అని అనుకుంటున్నా. ఇదిగోండి పిల్లర్ నెంబర్ 43 ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. అట్లా ఆ రాంగ్లో కనబడుతుంది కమాన్, అది ఫిర్జాది కూడా కమాన్. ఫిర్జాది కూడా లోపలికి వెళ్ళిపోతాము. ఈ కారు తిరుగుతుంది రోడ్డు, అటు ఉప్పల్ డిపో బోడుప్పల్ అటువైపు వెళ్తుంది. ఇది మన హైదరాబాద్లో బిగ్గెస్ట్ వర్క్ ఉప్పల్ నల్ల చెరువు రీడెవలప్మెంట్. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా మనం బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చినాం. ఇంకొక వీడియోలో వీలైతే ఆ కార్నర్ మొత్తం అటువైపు బైక్ రైడ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటిది అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.